హలో అండి, వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి C23 రెగ్యులేషన్ వాళ్ళకండి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ సబ్జెక్ట్ నుండి 4 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ టు రిప్రజెంట్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ మాడ్యూల్ అనే టాపిక్ చూద్దాము. వెరీలాగ్ లాంగ్వేజ్ హ్యాస్ ద క్యాపబిలిటీ ఆఫ్ డిజైనింగ్ ఏ మాడ్యూల్ ఇన్ సెవరల్ కోడింగ్ స్టైల్స్. మనకి వెరీలాగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఒక మాడ్యూల్ని డిజైన్ చేయాలి అంటే ఆ మాడ్యూల్ని డిఫరెంట్ స్టైల్స్లో అంటే డిఫరెంట్ కోడింగ్ స్టైల్స్లో డిజైన్ చేయొచ్చు. దాన్నే మనం ఏమంటామంటే లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటాం. ఆ డిఫరెంట్ స్టైల్స్ ఏంటి అంటే ఎన్నంటే మొత్తం 4 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అవి ఏంటి అంటే స్విచ్ లెవెల్, గేట్ లెవెల్, డేటా ఫ్లో లెవెల్, బిహేవియర్ లెవెల్. ఇక్కడ ఆల్రెడీ రాసాను చూడండి ఆ 4 లెవెల్స్. మొత్తం 4 లెవెల్స్ మనకి మెయిన్గా మీకు సెకండ్ యూనిట్ వచ్చి గేట్ లెవెల్, డేటా ఫ్లో లెవెల్ అని, నెక్స్ట్ బిహేవియర్ లెవెల్ వచ్చేమో థర్డ్ యూనిట్. మెయిన్ అన్నిటికి కూడా ఒక 2-3 యూనిట్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇవి అంత ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒక ఆర్డర్ రాసాం కదా, ఫస్ట్ స్విచ్ రాసాం, గేట్ రాసాం, డేటా ఫ్లో. ఇక్కడ ద ఆర్డర్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ మెన్షన్డ్ అబౌవ్ ఆర్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అంటే ఏంటని చెప్పానండి, ఇక్కడ రాసిన ఆర్డర్ అనేది ఎలా ఉంది, మనకి లోయెస్ట్ లెవెల్ నుంచి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఉంది. అంటే లోయెస్ట్ లెవెల్ ఏమవుతుంది, స్విచ్ లెవెల్ అవుతుంది. ఇక్కడ మనకి సెంటెన్స్ విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే స్విచ్ లెవెల్ ఈజ్ ద ఫస్ట్ అండ్ బేసిక్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అని రాయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఏంటి, గేట్ లెవెల్. గేట్ లెవెల్ ఈజ్ ద సెకండ్ అండ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ దాన్ స్విచ్ లెవెల్. అంతే కదా, ఇది లో లెవెల్. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది హై లెవెల్. నెక్స్ట్ దీంతో కంపేర్ చేసుకుంటే ఇది దీని మీద ఎక్కువ, ఇది కూడా హై లెవెల్ కంపేర్ టు గేట్ లెవెల్. నెక్స్ట్ బిహేవియర్ లెవెల్ అనేది అన్నిటికన్నా హైయెస్ట్ లెవెల్. మన సెంటెన్స్ విధంగా రాసేటప్పుడు స్విచ్ లెవెల్ అనేది ఈ అబ్స్ట్రాక్షన్లో ఫస్ట్, అలానే బేసిక్ లెవెల్, ఇంకా లో లెవెల్ అనమాట, లో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ గేట్ లెవెల్ అనేది ఈ ఆర్డర్లో సెకండ్, అలానే హయ్యర్ లెవెల్. దేంతో కంపేర్ చేసుకుంటే హయ్యర్ లెవెల్, స్విచ్ లెవెల్తో కంపేర్ చేసుకుంటే హయ్యర్ లెవెల్. నెక్స్ట్ డేటా ఫ్లో లెవెల్. డేటా ఫ్లో లెవెల్ ఈజ్ ద థర్డ్ ఆఫ్ ద అబ్స్ట్రాక్షన్. ఓకే, ఈ అబ్స్ట్రాక్షన్లో థర్డ్ లెవెల్, అలానే ఇది కూడా హయ్యర్ లెవెల్ కంపేర్ టు గేట్ లెవెల్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి బిహేవియర్ లెవెల్. బిహేవియర్ లెవెల్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అంతే కదా, వీటన్నిటికన్నా హైయెస్ట్ ఇది. బిహేవియర్ లెవెల్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ప్రొవైడెడ్ బై వెరీలాగ్ లెవెల్. ఓకే, అంటే వెరీలాగ్ HDL. ఇక్కడ మనకి అదర్ నేమ్స్ కూడా ఉన్నాయండి. గేట్ లెవెల్ ఈజ్ ఆల్సో కోల్డ్ యాజ్ స్ట్రక్చరల్ లెవెల్. ఓకే, గేట్ లెవెల్ ఈజ్ ఆల్సో కోల్డ్ యాజ్ స్ట్రక్చరల్ లెవెల్. అలానే బిహేవియర్ లెవెల్ ఈజ్ ఆల్సో కోల్డ్ యాజ్ అల్గారిథమిక్ లెవెల్. అవి ఇక్కడ రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ అంటే వాటికి ఒక మాడ్యూల్ అనేది ఎలా డిజైన్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ మాడ్యూల్ వచ్చి అంటే ఫస్ట్ లెవెల్ వచ్చి స్విచ్ లెవెల్ కదా. At this level, a module can be implemented in terms of switches. ఈ స్విచ్ లెవెల్లో మాడ్యూల్ అనేది స్విచ్చెస్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. ఓకే, ఏ స్విచ్చెస్ ఇక్కడ యూజ్ చేస్తామంటే NMOS అండ్ PMOS ఆర్ యూజ్డ్ యాజ్ స్విచ్చెస్ ఫర్ ద డిజైన్. ఈ స్విచ్ లెవెల్లో ఒక మాడ్యూల్ డిజైన్ చేయాలి అంటే వేటిని స్విచ్చెస్గా యూజ్ చేస్తాము, NMOSని అలానే PMOSని స్విచ్చెస్గా యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా CMOS ఇన్వర్టర్ తీసుకుంటున్నాను. ఆ CMOS ఇన్వర్టర్ సంబంధించిన సర్క్యూట్ వేసి ఆ సర్క్యూట్ సంబంధించిన మాడ్యూల్ అనేది ఎలా రాయాలో చూద్దామండి. ఇది మనకి CMOS ఇన్వర్టర్ సర్క్యూట్. ఈ CMOS ఇన్వర్టర్ సర్క్యూట్లో ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం కదా, NMOS PMOS ఆర్ యూజ్డ్ యాజ్ స్విచ్చెస్ అని. ఇది PMOS అండి, ఇది NMOS. మనకి మాస్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ కదా, దానికి మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రాన్సిస్టర్కి 3 టెర్మినల్స్ ఎలా ఉంటాయో అలానే వీటికి కూడా 3 టెర్మినల్స్ ఉంటాయి. ఆ 3 టెర్మినల్స్ ఏంటి అంటే డ్రైన్, సోర్సు, గేట్ అనమాట. ఈ PMOSకి వచ్చి ఇది గేటు, సోర్సు, డ్రైన్ అవుతుంది. ఈ NMOSకి వచ్చి ఇది సోర్సు, ఇది గేటు, ఇది డ్రైన్. ఇదేమో ఇన్పుట్ A, ఇదేమో అవుట్పుట్ Y. ఈ 2 సప్లైస్ అనమాట. VDD అండ్ VSS ఆర్ ద సప్లైస్. ఇది మనకి ఇచ్చిన సర్క్యూట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మాడ్యూల్ రాయాలి. ఆ మాడ్యూల్ అనేది ఎలా రాయాలో ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకోండి. బట్ వీటిలో కూడా ప్రతి ఒక్కదానికి ఇప్పుడు రాస్తాంలే, కానీ ఒకసారి అది చూసి నెక్స్ట్ ఈ వీడియో చూస్తే మీకు ఇంకో క్లారిటీ ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ఒక మాడ్యూల్ యొక్క సింటాక్స్ అనేది తెలియాలి. అంటే సింటాక్స్ ఎలా రాస్తాం అది తెలిస్తే ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తుంది. సింటాక్స్ ఏమని చెప్పాను, ఫస్ట్ ఏమని రాయాలి, మాడ్యూల్ రాయాలి. అన్నీ కూడా స్మాల్ లెటర్సే రాస్తాము, క్యాపిటల్ లెటర్స్ ఏమి రాయము. నెక్స్ట్ ఏం చెప్పాను, మాడ్యూల్ నేమ్ రాయాలి.
మాడ్యూల్ నేమ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాను, పోర్ట్ లిస్ట్. పోర్ట్ లిస్ట్ అంటే ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి అవి డిఫైన్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న సర్క్యూట్ ఏంటి, CMOS ఇన్వర్టర్. ఇప్పుడు మనం కోడ్ రాద్దామండి. ఇక్కడ మాడ్యూల్ అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏమని రాయాలి, మాడ్యూల్ కదా, మాడ్యూల్. నెక్స్ట్ మాడ్యూల్ నేమ్, మనకి మాడ్యూల్ నేమ్ ఏంటి, CMOS ఇన్వర్టర్. CMOS ఇన్వర్టర్, CMOS ఇన్వర్టర్. నెక్స్ట్ పోర్ట్ లిస్ట్. పోర్ట్ లిస్ట్ అంటే మనకి ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి అవన్నీ రాయాలి. ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయండి, ఓన్లీ 1 ఇన్పుట్ ఉంది. ఏంటి ఆ 1 ఇన్పుట్, ఏ. అలానే అవుట్పుట్ ఏముంది, వై. అవే ఇక్కడ రాస్తాము. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇన్పుట్ అని పెట్టి ఏ అని రాసి నెక్స్ట్ అవుట్పుట్ అని పెట్టి వై అని రాయొచ్చు. లేదంటే ఓన్లీ ఇక్కడ ఏ కామా వై ఇలా రాసేసి కింద మళ్ళీ ఇన్పుట్స్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఎలా రాసినా ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ ఇన్పుట్ అలానే అవుట్పుట్ అనేది ఏమి రాయకుండా ఏ కామా వై అని రాసాను కదా, అలా కాకుండా ఇప్పుడు ఇన్పుట్ ఏంటిది, అవుట్పుట్ ఏంటిది, అలానే సప్లైస్ ఏంటి అవన్నీ రాస్తున్నానండి. ఇప్పుడు ఇన్పుట్ కదా మనకి, ఇన్పుట్ ఏంటిది ఏ. ఓకే, ఇలా రాయాలి. నెక్స్ట్ అవుట్పుట్ అనేది వై కదా, వై అని ఇలా రాయండి. నెక్స్ట్ ఏం చేయాలి, సప్లైస్ కూడా ఉన్నాయి కదా, అంటే ఇక్కడ మొత్తం మనం ఏమేమి కన్సిడర్ చేసామో ఈ సర్క్యూట్లో అవి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తామన్నమాట. ఇన్పుట్ రాసాము, అవుట్పుట్ రాసాము. నెక్స్ట్ సప్లైస్ ఉన్నాయి కదా, ఆ సప్లైస్ కూడా రాయండి. ఇక్కడ సప్లై. ఓకే, సప్లై అంటే ఇది పాజిటివ్ సప్లై అవుతుంది, నెగిటివ్ సప్లై అవుతుంది కదా. సప్లై వచ్చేప్పటికి ఇది 1 అని వేస్తాము. ఏంటి, VDD. నెక్స్ట్ సప్లై 0 అని వేసి VSS అని రాస్తాం. ఇప్పటివరకు ఏం డిఫైన్ చేసాం మనం, ఇన్పుట్స్ ఏంటి అలానే సప్లైస్ ఏంటో రాసాం. బట్ లాజిక్ అనేది ఏదో అంటే ఇక్కడ ఫంక్షన్ అనేది ఏంటో మనం రాయలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఫంక్షన్ అనేది రాయాలి. ఫంక్షన్ ఏంటంటే మనకి ఇక్కడ PMOS తీసుకున్నాం, అలానే NMOS తీసుకున్నాం కదా, అదే ఇక్కడ రాస్తాము. PMOS, ఇక్కడ P అని పెడుతున్నాను. ఈ Pని ఏమంటామంటే ఐడెంటిఫైర్ అని అంటాం. PMOS P కామా ఫస్ట్ ఏం రాయాలి అంటే అవుట్పుట్ రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి, అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ వై కదా, వై కామా నెక్స్ట్ ఏంటంటే ఏ సప్లై ఉందో ఆ సప్లై నోట్ చేయాలంటే ఇది నథింగ్ బట్ సోర్స్ రాయాలి. సోర్స్ అంటే ఇదే కదా, సోర్స్ అంటే ఏంటంటే VDD సోర్స్ రాయాలి. నెక్స్ట్ ఇన్పుట్ అనేది రాయాలి. అర్థమైందా, మనం కన్సిడర్ చేసినలో PMOS కన్సిడర్ చేసాం కదా, ఈ PMOSకి రిలేటెడ్ అన్నీ నోట్ చేయాలి. ఫస్ట్ అవుట్పుట్ నోట్ చేస్తాము. అవుట్పుట్ ఏంటండి వై కదా, వై రాశాను. నెక్స్ట్ సోర్స్ ఏంటి, VDD అని రాశాను. నెక్స్ట్ ఈ PMOSకి ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, ఏ అనేది దేని ద్వారా ఇచ్చి, గేట్ ద్వారా ఇచ్చాము కదా, అందుకే ఇన్పుట్ ఏ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, NMOS తీసుకోవాలి. N ఈజ్ ద ఐడెంటిఫైర్. దీనికి కూడా అంతే సేమ్. ఫస్ట్ అవుట్పుట్ ఏంటి వై కామా అలానే నెక్స్ట్ సోర్స్ ఏంటంటే VSS అలానే ఇన్పుట్ ఏంటి ఏ. ఓకే, ఇక్కడికి మనకి ఫంక్షన్ అనేది రాసాం కదా, కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి, ఎండ్ మాడ్యూల్ అని రాయాలి. ఎండ్ మాడ్యూల్. ఓకే, మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సింటాక్స్ తెలియాలండి. సింటాక్స్ ఫస్ట్ మాడ్యూల్ అని రాయాలి. నెక్స్ట్ ఆ మాడ్యూల్ నేమ్ అనేది రాయాలి. నెక్స్ట్ పోర్ట్ లిస్ట్ అనేది రాయాలి. ఆ మాడ్యూల్ స్టార్టింగ్ రాసేస్తాము. నెక్స్ట్ మాడ్యూల్ నేమ్ అంటే ఇక్కడ మనం దేనికి సంబంధించి తీసుకున్నామో, ఇక్కడ CMOS ఇన్వర్టర్ తీసుకున్నాను కాబట్టి నేను CMOS ఇన్వర్టర్ అని పెట్టాను. మీరు హాఫ్ యాడర్ అంటే ఇక్కడ లాజిక్ గేట్స్ అయితే హాఫ్ యాడర్ తీసుకుంటాంలే, అంటే ఇక్కడ తీసుకున్న దాన్ని బట్టి మీరు ఇక్కడ నేమ్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అలానే పోర్ట్ లిస్ట్ అంటే ఇన్పుట్ అవుట్పుట్స్ ఏంటో రాయాలి. ఇన్పుట్స్ అనేవి ఇక్కడ డైరెక్ట్గా కూడా రాసేయచ్చు. అంటే ఇన్పుట్ అని పెట్టి ఏ కామా అవుట్పుట్ వై అని రాసుకోవచ్చు. లేదంటే ఓన్లీ AY అని ఇక్కడ రాసేసి ఇన్పుట్ ఇక్కడ కింద కూడా రాయొచ్చు. ఇలా రాసినా కూడా తప్పేం కాదు. ఇది మీకు స్విచ్ లెవెల్ అనగానే ఏం గుర్తు రావాలి, ఈ స్విచ్ లెవెల్ అనేది మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే స్విచ్చెస్ని యూజ్ చేసి మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ లెవెల్ వచ్చి గేట్ లెవెల్ని ఏమంటాం మనం, ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏమని చెప్పాను, స్ట్రక్చరల్ లెవెల్ అని చెప్పాం కదా. ఇప్పుడు గేట్ లెవెల్ చూద్దామండి. గేట్ లెవెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రక్చరల్ లెవెల్. దిస్ మాడ్యూల్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాజిక్ గేట్స్. మనకి నేమ్లోనే ఉంది కదా గేట్స్ అని, అంటే గేట్ లెవెల్ అంటే లాజిక్ గేట్స్ని యూజ్ చేసి ఈ మాడ్యూల్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ నోట్ చేశాను. ఏంటంటే అది హాఫ్ యాడర్ కదా. ఓకే, ఈ సర్క్యూట్ వచ్చి మీకు హాఫ్ యాడర్. ఏమేం గేట్స్ని యూజ్ చేసాము, 2 గేట్స్ని యూజ్ చేసాము. ఏంటి ఆ 2 గేట్స్, XR గేట్ ఒకటి,
XOR గేటు అలానే AND గేటు 2 గేట్స్ని యూజ్ చేసాము. ఇది హాఫ్ యాడర్. మనకి ఇప్పుడు దీనికి ఏం రాయాలి, మనం మాడ్యూల్ అనేది డిజైన్ చేయాలి కదా. మాడ్యూల్ అనేది డిజైన్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ మాడ్యూల్ సింటాక్స్ అనేది తెలియాలి కదా మనకి. ఫస్ట్ సింటాక్స్ అని రాయండి. అంటే కొంచెం మీకు అలవాటు అయ్యే వరకు ప్రతి ఒక్క దానికి సింటాక్స్ అని ఇలా మెన్షన్ చేసుకోండి. కొంచెం అలవాటు అయిన తర్వాత పర్లేదు. ఫస్ట్ సింటాక్స్ ఏంటండి, మాడ్యూల్, నెక్స్ట్ మాడ్యూల్ నేమ్, నెక్స్ట్ పోర్ట్ లిస్ట్. ఇది మీకు గుర్తుండాల్సిన సింటాక్స్. ఆ సింటాక్స్ని బట్టి ఇప్పుడు మనకి సింటాక్స్ మాడ్యూల్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏం రాస్తాము, మాడ్యూల్ అని రాస్తాము. నెక్స్ట్ మాడ్యూల్ నేమ్. మాడ్యూల్ నేమ్ ఏంటండి, మనం తీసుకున్నది ఏంటి, హాఫ్ యాడర్ కదా, హాఫ్ యాడర్ అని రాయాలి. నెక్స్ట్ పోర్ట్ లిస్ట్. పోర్ట్ లిస్ట్ ఏంటి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ రాయాలి. ఇన్పుట్స్ ఏంటండి, ఏబి ఆర్ ద ఇన్పుట్స్. అవుట్పుట్స్ వచ్చి సమ్ క్యారీ. ఇందా చెప్పాను కదా, ఓన్లీ ఏ కామా బి కామా సమ్ కామా క్యారీ కామా అని రాసినా పర్లేదు. అలా రాసినప్పుడు మనకి ఇక్కడ ఇంకా డైరెక్ట్గా మనకి ఫంక్షన్ అనేది రాస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఇన్పుట్స్ ఏంటండి, ఏ కామా బి, నెక్స్ట్ అవుట్పుట్ సమ్ కామా క్యారీ ఇలా మెన్షన్ చేస్తే ఓకే. లేదంటే ఓన్లీ ఏబి సమ్మో క్యారీ అని పెట్టి ఇక్కడ మళ్ళీ ఇలా అర్థమయ్యేలాగా ఇన్పుట్ అనేది ఏం తీసుకున్నామో అవుట్పుట్ అనేది ఏం తీసుకున్నామో కూడా రాయొచ్చు. 2 విధాలుగా కూడా రాయొచ్చు. నేను ఇక్కడ ఏది ఇన్పుట్ ఏది అవుట్పుట్ రాశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్గా లాజిక్ అంటే ఫంక్షన్ అంటే ఇక్కడ ఏం చేస్తామో ఆ ఫంక్షన్ అనేది రాసేస్తున్నాను. ఇక్కడ ఏం చేసాం, మనం 2 ఇన్పుట్స్ని XOR గేట్కి ఇచ్చాం. ఇక్కడ ఏ ఆపరేషన్ జరుగుతుంది, XOR ఆపరేషన్ జరిగి మనకి సమ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ అదే రాస్తామండి, XOR ఆపరేషన్ కదా, XOR అని రాసి ఇక్కడ X అని రాశాను. అంటే ఇది నథింగ్ బట్ ఏమన్నాను, ఐడెంటిఫైర్. Xని ఏమంటాము, ఐడెంటిఫైర్ అంటాం. ఇక్కడ మనకి XOR గేట్కి ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఏ ఆపరేషన్ జరుగుతుంది, XOR ఆపరేషన్ జరిగి అవుట్పుట్ అనేది అవుతుంది. ఫస్ట్ ఏమని రాయాలి, అవుట్పుట్ అనేది రాయాలి, సమ్. తర్వాత ఏ సమ్ వేటికి చేసాము, ఇన్పుట్స్ ఏబీకి చేసాము కాబట్టి ఇలా నోట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, క్యారీ. క్యారీ అనేది దేని నుంచి వచ్చింది, AND గేట్ నుంచి వచ్చింది కాబట్టి AND అని రాయాలి. నెక్స్ట్ దిస్ ఇస్ ద ఐడెంటిఫైర్. ఇక్కడ ఏం రాయాలి, క్యారీ కామా ఏ కామా బి అని రాయాలి. ఇక్కడికి మనకు అయిపోయింది కదా, మనం చేసింది ఇక్కడ ఇన్పుట్స్ ఇచ్చాము, సమ్ వచ్చింది, క్యారీ వచ్చింది, అవి ఇక్కడ రాసాం. అంటే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ మాడ్యూల్ ఇక్కడ ఏమని రాస్తాము, ఎండ్ మాడ్యూల్ అని రాస్తాం. ఓకే, ఇలా రాయాలి అండి. ఇది గేట్ లెవెల్. నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేప్పటికి ఏమిటిది, డేటా ఫ్లో లెవెల్. ఓకే, థర్డ్ లెవెల్ వచ్చి డేటా ఫ్లో లెవెల్, అది కూడా చూద్దాం. Data flow level. At this level, the module is designed by specifying the data flow. This style is similar to logical equations. మనం గేట్ లెవెల్లో మాడ్యూల్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామన్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాజిక్ గేట్స్. అలానే స్విచ్ లెవెల్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్విచ్చెస్ అన్నాం. అలానే డేటా ఫ్లో లెవెల్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లాజికల్ ఈక్వేషన్స్. అంటే ఒక ఈక్వేషన్ రాసి ఆ ఈక్వేషన్ బట్టి మనం మాడ్యూల్ అనేది డిజైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ y = a బార్ b ప్లస్ ఏబీ బార్ అని ఇది ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి ఇంత రాయకుండా ఒకే డైరెక్ట్ ఒక లైన్లోనే మనం ఆపరేషన్ అంతా కంప్లీట్ చేయొచ్చు. అవి ఎలా చూద్దామండి. దీనిలో మనం డేటా ఫ్లో లెవెల్లో అసైన్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఏ స్టేట్మెంట్ అండి, అసైన్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. అంటే ఎలా రాయొచ్చు, అసైన్ z = x అండ్ y. అంటే ఏంటి మీనింగ్, ఎక్స్కి వైకి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది జెడ్లో స్టోర్ చేస్తాం. ఓకే, అంటే అసైన్ జెడ్. అలానే అసైన్ p = q ఇలా బార్ అని పెట్టి ఇలా రాసామనుకోండి, ఇక్కడ ఆర్ ఆపరేషన్ అంటే ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. ఈ రెండింటికి వచ్చిన వాల్యూని ఇలా ఇక్కడ pకి అసైన్ చేస్తాము అని. నెక్స్ట్ అసైన్ z = నెగోషియేట్ వై. అంటే ఏంటి, వైకి నెగోషియేట్ చేసి వచ్చిన దాన్ని జెడ్కి అసైన్ చేస్తాము అని. ఈ సైన్స్ అన్నీ కూడా ఈ డేటా ఫ్లో లెవెల్లో యూజ్ చేస్తాము. మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ తీసుకున్నాం కదా, y = a బార్ b ప్లస్ ఏబీ బార్ అని. దీనికి మాడ్యూల్ అనేది ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ సింటాక్స్ రాసుకోండి. సింటాక్స్ ఏంటి, సింటాక్స్ ఫస్ట్ ఏమని చెప్పాను, మాడ్యూల్ రాయాలి. నెక్స్ట్ మాడ్యూల్ నేమ్ రాయాలి.
మాడ్యూల్ నేమ్, నెక్స్ట్ పోర్ట్ లిస్ట్ అనేది రాయాలి. ఇది సింటాక్స్ కదా. ఇప్పుడు దాన్ని బట్టి మనం కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్ చూద్దామండి. దేనికైనా ఫస్ట్ స్టార్టింగ్ మాడ్యూల్ అని రాస్తాము. నెక్స్ట్ మాడ్యూల్ నేమ్. మాడ్యూల్ నేమ్ అంటే ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి దాన్నే నేను ఎగ్జాంపుల్ అని రాస్తున్నాను. మాడ్యూల్ నేమ్ని ఒక ఎగ్జాంపుల్ అని రాస్తున్నాను. నెక్స్ట్ పోర్ట్ లిస్ట్. పోర్ట్ లిస్ట్ అంటే ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి రాస్తామని చెప్పాను కదా. ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఇక్కడ అర్థమైపోతుంది కదా, ఇది అవుట్పుట్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్స్ ఏమవుతాయి, ఏ బి అనేవి ఇన్పుట్స్ అవుతాయి. ఇక్కడ డైరెక్ట్ రాసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఏ కామా బి కామా వై అని రాసి మళ్ళీ ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి అని ఇలా కూడా రాయొచ్చు. నేను ఇక్కడ ఇన్పుట్స్ ఏంటో రాసేస్తున్నాను డైరెక్ట్గా. అంటే ఇన్పుట్ ఏ కామా బి ఆర్ ద ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏమో వై. ఓకే, ఇలా రాయండి. ఇలా రాసి ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఫంక్షన్ ఏంటో రాసేయాలి. మామూలుగా అయితే ఇక్కడ ఏ బార్ బి అని అండ్ గేట్ ఇలా కాకుండా డైరెక్ట్గా ఒక లైన్లోనే రాసేసుకోవచ్చు. ఇక్కడ అసైన్ చేస్తున్నాను. అసైన్ దేనికి అసైన్ చేస్తున్నాం మనం, ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన ఏదైతే వాల్యూ ఉంటుందో వచ్చింది ఏదైతే ఉంటుందో రిజల్ట్, ఆ రిజల్ట్ని వైకి అసైన్ చేస్తున్నాం కాబట్టి అసైన్ వై ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది ఏ బార్ ఉంది. ఏ బార్ అంటే నెగోషియేట్ చేయాలి కదా, అంటే ఎలా రాస్తాం మనం, ఇలా రాస్తాం. ఇది మీనింగ్ ఏంటిది, ఏ బార్కి. నెక్స్ట్ ఏముంది, ఇంటూ బి ఉంది కదా. ఇంటూ అంటే అండ్ ఆపరేషన్, అంటే ఇలా డబల్ యాంపర్సెంట్ పెడతాం. ఓకే, బి. ఇక్కడ వరకు ఏం చేసాం మనం, ఓన్లీ ఏ బార్ బీకే రాసాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఉన్నప్పుడు ఏమని చెప్పాం, ఇలా తీసుకుంటామని చెప్పాం కదా, అంటే ఇలా తీసుకోవాలి ప్లస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏముంది, ఏ ఉంది, ఏ. నెక్స్ట్ బీ బార్ ఉంది. బట్ ఏకి బీ బార్కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది, ఇంటూ ఆపరేషన్ ఉంది. ఇంటూ ఆపరేషన్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఇలా డబల్ యాంపర్సెంట్ తీసుకుని మళ్ళీ బీ బార్. బీ బార్ అంటే ఇలా. ఓకే, నెగోషియేట్ బి అని ఇలా తీసుకోవాలి. ఇది మీకు కంప్లీట్ అయినట్టు ఈక్వేషన్. అర్థమైందా అండి. కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫంక్షన్ అనేది నెక్స్ట్ ఏమని రాస్తాము, ఎండ్ మాడ్యూల్ అని రాస్తాం. అర్థమైందా అండి. ఇది డేటా ఫ్లో లెవెల్. లాస్ట్ లెవెల్ బిహేవియర్ లెవెల్. బిహేవియర్ లెవెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ as algorithmic level. That level is the highest level of abstraction provided by Verilog HDL. Okay, in this level the module is implemented using tasks and blocks. బిహేవియర్ లెవెల్ ఏంటంటే ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేయడం కోసం ఈ మాడ్యూల్ని యూజ్ చేస్తాము. దీనిలో మనం రిజిస్టర్ అని, ఆల్వేస్ అని, కేసు స్టేట్మెంట్స్ అని ఇవి యూజ్ చేస్తాము. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నానంటే 2/1 మల్టీప్లెక్సర్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నానంటే 2/1 మల్టీప్లెక్సర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2/1 మల్టీప్లెక్సర్ ఆల్రెడీ మనం ఏమని చెప్పాము, బిహేవియర్ లెవెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ as algorithmic లెవెల్ అన్నాం కదా. అల్గారిథమిక్ లెవెల్ మోడల్లో అంటే బిహేవియర్ లెవెల్లో ఎలా రాస్తామో మాడ్యూల్, అలానే జనరల్గా ఎలా రాస్తామో చూద్దామండి. ఇక్కడ నేను 2/1 మల్టీప్లెక్సర్ తీసుకున్నాను కదా. ఫస్ట్ సింటాక్స్ రాస్తున్నాను. సింటాక్స్ మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. మాడ్యూల్ నేము, మాడ్యూల్, ఇక్కడేమో మాడ్యూల్ నేము. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, పోర్ట్ లిస్ట్, లేదంటే మాడ్యూల్ టెర్మినల్స్ అన్న కూడా రాయొచ్చు అండి. అంటే మీనింగ్ ఏంటంటే ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయి, ఏమేమి అవుట్పుట్స్ ఉన్నాయి అనే మీనింగ్. మాడ్యూల్ కదా స్టార్టింగ్, మాడ్యూల్ అని రాయండి. నెక్స్ట్ మాడ్యూల్ నేమ్ వచ్చి ఏంటండి 2/1 మల్టీప్లెక్సర్ ఆర్ మక్స్ 2/1 ఏదని రాయండి. 2/1 మక్స్, ఇది వచ్చి మాడ్యూల్ నేమ్ అవుతుంది. నెక్స్ట్ పోర్ట్ లిస్ట్లో ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చాము, ఏ, బి అండ్ ఎస్. ఎస్ ఇస్ ద సెలెక్టెడ్ లైన్. ఈ 3 ఇన్పుట్సే కాబట్టి ఇక్కడ అవే రాస్తున్నాను, ఏ, బి, ఎస్. ఓకే, లేదు ఇక్కడ ఓన్లీ ఏబిఎస్ అని రాశాను కదా. ఇప్పుడు మనం ఇక్కడ రాస్తామన్నమాట. ఇన్పుట్స్ వచ్చి ఇన్పుట్ ఏ కామా బి, అలానే సెలెక్ట్ లైన్ వచ్చి సెలెక్ట్ లైన్ ఎస్ అని ఇలా డిఫైన్ చేసుకోవచ్చు కింద. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలు మెయిన్ ఫంక్షన్ రాయాలి కదా. మెయిన్ ఫంక్షన్ రాయాలి అంటే మనకి ఏబి ఇన్పుట్స్ సెలెక్టెడ్ లైన్ అనేది హై అయినప్పుడు ఎలా వస్తుంది, అలానే సెలెక్టెడ్ లైన్ 0 ఉన్నప్పుడు ఎలా వస్తుందో ఇక్కడ మనం తీసుకుంటాం అవుట్పుట్. అది అంటే దానికి సంబంధించిన ఫంక్షన్ రాస్తాము. ఫంక్షన్ రాసి లాస్ట్లో ఏమని రాస్తాము, ఎండ్ మాడ్యూల్ అని రాసేస్తాం. అలా కాకుండా మనం బిహేవియర్ లెవెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ as algorithmic లెవెల్ అన్నాం కదా. ఆ అల్గారిథమిక్ లెవెల్ అంటే ఆ అల్గారిథమిక్ లెవెల్లో మనకి ఆల్రెడీ చెప్పాను కదా, రిజిస్టర్, ఆల్వేస్, కేస్ స్టేట్మెంట్స్ ఇవి యూజ్ చేస్తాము ఈ బిహేవియర్ లెవెల్లో అని.
అలాంటప్పుడు ఎలా రాస్తాము అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి 2/1 మల్టీప్లెక్సర్ కాబట్టి ఇలా 2/1 అని మక్స్ అని తీసుకుంటాము. నెక్స్ట్ ఆల్వేస్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇన్పుట్స్ ఏమేమి తీసుకున్నాం A, B, S సెలెక్టెడ్ లైన్స్. ఓకే, ఇలా రాయాలి. నెక్స్ట్ బిగిన్ అని రాయాలి. ఓకే, బిగిన్ అని రాసి ఇఫ్ S అవుట్ ఈక్వల్ టు B అని రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి ఎల్స్ అవుట్ ఈక్వల్ టు A అని రాస్తాం. నెక్స్ట్ ఎండ్ అంటే ఏంటి మీనింగ్ అంటే మనం తీసుకున్నది 2/1 మల్టీప్లెక్సర్ కదా, అక్కడ ఇన్పుట్స్కి ఏం తీసుకున్నాము AB, అలానే సెలెక్టెడ్ లైన్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇఫ్ ఎస్ అని రాసి నెక్స్ట్ ఏమని రాసాము అవుట్ ఈక్వల్ టు B అని రాసాము. అంటే మీనింగ్ ఇఫ్ సెలెక్టెడ్ లైన్ ఈజ్ హై, ఇఫ్ సెలెక్టెడ్ లైన్ ఈజ్ హై, సెలెక్టెడ్ లైన్ అనేది హై అయితే, హై అంటే 1 అయితే దెన్ ద అవుట్పుట్ ఈజ్ ఎప్పుడు ఏమవుతుంది, ఇది ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ అనేది అవుట్పుట్గా అసైన్ చేస్తాం. అర్థమైందా? ఇఫ్ సెలెక్టెడ్ లైన్ ఈజ్ హై అంటే ఈ సెలెక్టెడ్ లైన్ అనేది 1 అయితే, హై అయితే ఇన్పుట్లో B ఉంది కదా, ఆ Bని అవుట్పుట్గా అసైన్ చేస్తాము అని. అదర్వైజ్ Aని అవుట్పుట్గా అసైన్ చేస్తాం. అదర్వైజ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది, ఇఫ్ సెలెక్టెడ్ లైన్ ఈజ్ లో అంటే 0 అయితే ఇన్పుట్ ఏనే అవుట్పుట్గా అసైన్ చేస్తాము అని మీనింగ్. మనకి అల్గారిథమిక్ లెవెల్లో రాయాలంటే ఇలా రాస్తామండి బిహేవియర్ లెవెల్లో. అదే జనరల్గా తీసుకోవాలంటే చెప్పాను కదా మాడ్యూల్ నేమ్, పోర్ట్ లిస్ట్ ఇలా రాస్తే సరిపోతుంది. ఇవి జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను. నెక్స్ట్ మీకు సెకండ్ థర్డ్ యూనిట్స్ ఎక్కువ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి అప్పుడు ఇంకొంచెం అర్థమవుతుంది. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.